అధ్యాయం 3. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బహుపదులు. దీన్ని మనం ఇంగ్లీష్లో పాలినామియల్స్ అంటాం. ఓకే, దీని యొక్క డెఫినేషన్ నిర్వచనం గురించి ఆలోచిద్దాం. బహుపది అంటే ఏంటో. ఏ వాస్తవ సంఖ్య మరియు ఎన్ పూర్ణాంకము అయ్యి ax⁴n రూపంలో రూపంలో ఉన్న పరిమిత పదాల మొత్తంగా రాయబడిన బీజీయ సమాసమును మనం బహుపది అంటాం. సో బహుపది అనేటువంటిది ఏ రూపంలో ఉంటుంది? ax⁴n రూపంలో ఉంటుంది బహుపది. n అంటే ఏంటిదంటే ఇక్కడ ఒక పూర్ణాంకం. పూర్ణాంకాలు ఎక్కడి నుంచి మొదలవుతాయి? 0 నుంచి మొదలవుతాయి, మీకు తెలుసు. ఓకే, x అంటే ఏంటిది? ఒక చరరాశి. a అంటే ఒక వాస్తవ సంఖ్యనది సూచిస్తుంది. వాస్తవ సంఖ్య ఇది ఒక స్థిర సంఖ్య అన్నమాట, లేదా స్థిర రాశి అని కూడా మనం అంటాం. సో బహుపది అనేటువంటిది ax⁴n రూపంలో ఉండేటువంటి ఒక రూపం. ఓకే, అయితే పరిమిత పదాలు ఇక్కడ ఒకే ఒక పదం మనం తీసుకున్నాం కదా. ఎలాంటి పదాలు? కొన్ని పదాలు, అది ఒక పదం ఉండొచ్చు, 2 పదాలు ఉండొచ్చు. కొన్ని పదాలు లెక్కించడానికి వీలుగా ఉన్నటువంటి కొన్ని పరిమిత పదాల మొత్తంగా కనుక మనం రాస్తే ఆ బీజీయ సమాసాన్ని మనం ఏమంటున్నాం? బహుపది అంటున్నాం. ఓకే, సరే, అది బహుపది అవ్వడానికి ఇక్కడ మనం కొన్ని కండిషన్స్ రాసుకోవడం జరిగింది. ముఖ్యంగా 2 కండిషన్స్, అవి చూద్దాం. ఎక్స్ అనేది ఒక చరరాశి, ఏ ఒక వాస్తవ సంఖ్య. మనం ఇంతకుముందే మనం చూసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ చరరాశులు హారంలో ఉండకూడదు. ఈ చరరాశి ఎప్పుడు కూడా హారంలో ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్టయితే కనుక అది బహుపది అనబడదు. ఫర్ ఎగ్జాంపుల్ 1/x² + 2x + 3. చూడండి, ఇక్కడ చరరాశి అనేది ఎక్కడ ఉంది? హారంలో ఉంది. కాబట్టి ఇది బహుపది అనబడదు. చరరాశులు హారంలో ఉంటే అది బహుపది కాదు. సో ఇక్కడ ఏమన్నాడు కండిషన్? చరరాశులు హారంలో ఉండకూడదు అన్నాడు బహుపది అవ్వాలంటే. ఇది హారంలో ఉంది కాబట్టి ఇది బహుపది అనబడదు. రెండోది చూద్దాం. చరరాశులు ఘాతాంకం పూర్ణాంకము అయి ఉండాలి కానీ రుణ సంఖ్య కాకూడదు. అంటే ఏదైనా ఒక ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ చరరాశుల యొక్క ఘాతాంకం ఎప్పుడూ కూడా రుణ సంఖ్య కాకూడదు. మరి రుణ సంఖ్య లేదు కదా. మరి రుణ సంఖ్య లేదు అనడం కాదు, దీన్ని మనం పైకి తీసుకొస్తే రుణ సంఖ్యగా మారిపోతుంది. చూడండి, ఇట్లా మారిపోయిందా? ఇప్పుడు దీన్ని మనం పైకి తీసుకొచ్చినట్టయితే కనుక దీని యొక్క ఘాతం ఏదైతే ఉందో రుణ సంఖ్యగా మారిపోయింది. ఇక్కడ వాడు ఏమన్నాడు? చరరాశుల యొక్క ఘాతాంకము పూర్ణాంకము, ఇది పూర్ణాంకమై ఉండాలి కానీ రుణ సంఖ్య కాకూడదు. రుణ సంఖ్య కాకూడదు, ఇది పూర్ణాంకం కాదు, ఇది ఒక రుణ సంఖ్య. కాబట్టి ఈ మొత్తము కూడా బహుపది కాదు. సో దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 1/x². కాబట్టి ఏదైనా ఒక చరరాశి హారంలో ఉన్నట్టయితే కనుక దాని ఘాతాంకం ఏమవుతుంది? ఒక రుణ సంఖ్య అవుతుంది. ఎప్పుడైనా ఒక చరరాశి హారంలో ఉన్నట్టయితే కనుక దాని యొక్క ఘాతాంకం ఏమైపోతుంది? పైకి వచ్చేస్తే మైనస్ అయిపోతుంది అనమాట. సో మైనస్లో కనుక దాని యొక్క ఘాతాంకం ఉన్నట్టయితే అది బహుపది కాదు. ఓకేనా? సో ఈ 2 విషయాలు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే 1/3x² + 2/5x - 8. ఇది ఒక బహుపది అనబడుతుందా? ఇది బహుపదియే. ఎందుకు బహుపది అంటే ఇది భిన్నంలో ఉన్నా పర్వాలేదు, ఇంకెందులో ఉన్నా పర్వాలేదు. ఇది ఒక వాస్తవ సంఖ్య. అకరణీయ సంఖ్య అయినా పర్వాలేదు, కరణీయ సంఖ్య అయినా పర్వాలేదు, ఇది ఏదైనా ఒక వాస్తవ సంఖ్య. అవునా? సో ఇది మాత్రం మనకు చరరాశి మాత్రమే హారంలో ఉండకూడదు. ఇది వాస్తవ సంఖ్య ఏది ఉన్నప్పటికీ కూడా ఇది మాత్రం హారంలో ఉండకూడదు. కాబట్టి ఇది ఒక బహుపదిని తెలియజేస్తుంది. దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఒక స్థిర సంఖ్య, ఇది ఒక స్థిర సంఖ్య, ఇది కూడా ఒక స్థిర సంఖ్య. ఓకేనా? కేవలం చరరాశులు మీరు గమనించండి. ఆ చరరాశులు కనుక హారంలో లేకపోతే ఒకటి, రెండోది ఘాతాంకము కనుక అది మైనస్లో లేకపోతే అది రెండో కండిషన్. ఈ 2 కనుక అవి మనం సాటిస్ఫై చేస్తే కనుక అది బహుపది అనబడుతుంది అనమాట. ఓకేనా? రైట్. ఒకటి. దీని తర్వాత మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సమాసము అంటే ఏంటిది, సమీకరణం అంటే ఏంటిది, గుణకము అంటే ఏంటిది, ఈ విషయాల గురించి మనం తెలుసుకుందాం. చూడండి, ఇక్కడ సమాసం, సమీకరణం, అసమీకరణం, గుణకం, ఈ 4 గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఇక్కడ సమాసం అంటే ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ వేయడం జరిగింది. చూడండి, ఇక్కడ 5x² + 2x - 3. సమీకరణం అంటే ఇదే తీసుకుంటున్నాం, కాకపోతే = 0.
ఆ సమీకరణం 5x² ఇదే రాసుకుంటున్నాం, కాకపోతే ఇక్కడ <0 ఇదే రాసుకొని మళ్ళీ <0 <0 రాసుకోవడం జరిగింది. ఒక్కసారి మీరు దీన్ని పరిశీలించండి, సమాసానికి సమీకరణానికి అసమీకరణానికి ఉన్నటువంటి తేడాలు ఏంటో చూడండి. ఇక్కడ ఫస్ట్ సమీకరణం నుంచి వద్దాం. LHS ఉంది, RHS ఉంది, అంటే ఇక్కడ ఉన్నటువంటి ఇది సమాసం అనమాట. ఇదంతా కూడా సమాసం. ఈ సమాసము 0కు సమానమయ్యింది, ఈక్వల్స్ టు ఉంది అంటే అది సమీకరణం. అక్కడ LHS ఉంటుంది, RHS ఉంటుంది, ఓకేనా. ఈ మొత్తం విలువ, ఈ సమాసం యొక్క విలువ ఫలానా ఇంకొక విలువకు సమానమని చూపిస్తుంది అనమాట, అది సమీకరణం. ఇది సమాసం అంటే ఇది ఈ మొత్తం విలువ ఇంకొక విలువకు సమానమని చూపించట్లేదు, ఇది కేవలము ఒక విలువ 5x² + 2x - 3, ఓకేనా. ఇక్కడ మనం ఏదైనా సపోజ్ x = 2 లేదా x = 1 ప్రతిక్షేపించినప్పుడు మాత్రం దీని విలువ మనకు వస్తుందన్నమాట, ఓకేనా. ఇది సమాసం. ఈ సమాసము ఇంకొక విలువకు సమానమని చూపించినప్పుడు అంటే = పెట్టి 0 కానీ 1 కానీ 2 కానీ పెట్టినట్టయితే అప్పుడు LHS ఉంటుంది, RHS ఉంటుంది. సో దీన్ని మనము సమీకరణం అంటున్నాం. ఇక్కడ ఈక్వల్స్ టు అనేది వస్తుందన్నమాట, అది సమీకరణం. అసమీకరణం అంటే ఏంటిదంటే ఈ సింబల్స్ చూడండి. ఇక్కడ 5x² + 2x - 3 < ≤ 0. ఇదేమో సమీకరణం అంటేనేమో 0కు సమానం. ఈ సమాసం విలువ డ్యామ్ షూర్గా 0కు సమానం. ఎప్పుడవుతుంది అంటే ఎక్స్కి ఏదో మనం విలువ ప్రతిక్షేపించినప్పుడు అది 0కు సమానం కావాలి, అది సమీకరణం. కానీ అసమీకరణం ఏ విధంగా ఉంటుందంటే 5x² + 2x - 3 < ≤ 0. 0 ఉండొచ్చు, ఈక్వల్స్ టు అనమాట. ఇది ఏంటిది? ఇది ఈక్వల్స్ టు, ఇదేమో <. 0 కన్నా తక్కువ ఉండొచ్చు, 0 కూడా ఉండొచ్చు. 0 కన్నా తక్కువ అంటే -1 కావచ్చు, -2 కావచ్చు, -3 కావచ్చు, ఏది మనం ఖచ్చితంగా చెప్పలేము. 0 కన్నా మాత్రం తక్కువ. ఇంకొకటి ఈక్వల్స్ టు ఉంది కాబట్టి 0 కూడా అయి ఉండవచ్చు. అంటే దీని యొక్క విలువ ఏ విధంగా ఉంటుందంటే 0 ఉండొచ్చు, 0 కన్నా తక్కువ అయి ఉండొచ్చు, ఖచ్చితంగా మనం చెప్పలేము. కాబట్టి ఇది అసమీకరణం. ఇది కూడా అంతే, <0 అంటే 0 కన్నా తక్కువ, 0 కాదు కానీ 0 కన్నా తక్కువ. ఇది > 0 అంటే దీని విలువ మొత్తం కూడా 0 కన్నా ఎక్కువ ఉంటుంది, లేదా 0 కూడా అయి ఉండవచ్చు దీని అర్థం. ఇది <0 అంటే 0 కన్నా ఎక్కువనే ఉంటుందని చెప్పి దీని అర్థం అనమాట, ఓకేనా. రైట్. ఈ విధంగా సమాసము, సమీకరణం, అసమీకరణాల గురించి మనం తెలుసుకోవడం జరిగింది. షార్ట్గా తెలుసుకోవడం అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఈక్వల్స్ టు ఉండి LHS RHS ఉంటే దట్ ఈక్వల్స్ టు సమీకరణం. ఈ సింబల్స్ సేమ్ ఇదే విధంగా సమీకరణం లాగే ఉంటుంది, కాకపోతే ఈ సింబల్స్ ఉంటాయి < <, ఈ సింబల్స్ ఉండి LHS RHS ఉంటే అది అసమీకరణం. సమాసం అంటే ఇది, ఓకేనా. ఈ రూపంలో ఉంటుంది, ax⁴n కొన్ని బహుపదుల యొక్క మొత్తం, ఓకేనా. రైట్. సో ఇది సమాసము, సమీకరణం, అసమీకరణం. ఇకపోతే లాస్ట్ వచ్చేసి గుణకం. గుణకం అంటే ఏం లేదు, గుణించేది గుణకం. ఇప్పుడు x² యొక్క గుణకం ఏది అంటే ఏం చెప్తారు మీరు? x² ఏది గుణిస్తుంది? 5 గుణిస్తుంది. సో x²కి గుణకం ఏది అంటే 5, xకు గుణకం ఏది అంటే 2, ఓకే. ఈ విధంగా మనము ఏదైనా ఒక దానికి ఒక చరరాశి x³ ఉందనుకుందాం, దీని గుణకం ఎంత అంటే ఏం లేదు, కాకపోతే ఎంత చెప్పొచ్చు మనం? 1 చెప్పొచ్చు. సపోజ్ ఈ విధంగా ఉందనుకుందాం 4x³, x³ యొక్క గుణకం ఎంత అంటే ఏం చెప్తాం? 4 చెప్తాం. ఈ విధంగా గుణకము అని చెప్పి మనం చెప్పొచ్చు. గుణకం అంటే గుణించేదే గుణకం. నెక్స్ట్ పదాల గురించి కూడా మనం తెలుసుకుందాం. గుణకం అయిపోయింది కదా, నెక్స్ట్ పదాలు అంటే ఏందో కూడా తెలుసుకుందాం. ఇక్కడ మనకు అన్నాడు పరిమిత పదాలు అన్నాడు కాబట్టి పదాలు అంటే ఏందో కూడా తెలుసుకుంటే సరిపోతాయి. ఇక్కడ చూడండి 5x² 2x - 3 మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. సో పదాలుగా విడగొట్టేది ఏంటిదంటే ప్లస్ లేదా మైనస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి నేను రాస్తున్నా, ఇవి కాకుండా చూడండి, x³ + 2x² + 3x - 4 మొత్తం ఎన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ 1 2 3 4 పదాలుగా విడగొట్టబడేవి ఏవి? ప్లస్ ప్లస్ మైనస్. ఇవి పదాలుగా విడగొడుతున్నాయి. ఇది దీన్ని సపరేట్ చేస్తుంది అనమాట. దీన్ని సపరేట్ చేసేది ఏంటిది? ప్లస్. దీన్ని సపరేట్ చేసేది ఈ ప్లస్. దీన్ని సపరేట్ చేసేది ఈ మైనస్. సో ప్లస్ లేదా మైనస్ అనేటువంటిది ఏం చేస్తుందంటే కొన్ని పదాలుగా అది విడగొడుతుంది అనమాట. మొత్తం ఉన్న పదాలు ఎన్ని ఇక్కడ? 4. సో ఇందులో మొత్తం ఉన్న పదాలు 4 పదాలు ఉంటున్నాయి. ఇంకొకటి తీసుకుందాం, x² + 3x - 8. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? 3 పదాలు ఉన్నాయి. సో 3 పదాలుగా విడగొట్టాలంటే ఈ ప్లస్ అనేటువంటిది ఈ రెండింటిని 2 పదాలు విడగొట్టింది, ఈ మైనస్ అనేది ఈ రెండింటిని
పదాలుగా విడగొట్టింది అనమాట. సో ఈ ప్లస్ మైనస్ అనేటువంటిది ఏం చేస్తుందంటే పదాలుగా విడగొట్టబడుతుంది. సో ఇదొక పదం, ఇదొక పదం, ఇదొక పదం, మొత్తం ఎన్ని పదాలు? 3 పదాలు. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ 8 తీసుకుందాం. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? 2 పదాలు ఉన్నాయి. సో 2 పదాలుగా విడగొట్టబడాలంటే ఇక్కడ ఉండాల్సింది ఏంటిది? ప్లస్ లేదా మైనస్ మాత్రమే ఉండాలి. సపోజ్ ఈ విధంగా ఉందనుకోండి, ఎక్స్ ఇంటూ 8, ఇవి ఎన్ని పదాలు? ఒకటే పదం, ఎక్స్ ఇంటూ 8 8x. సో పదాలుగా విడగొట్టబడాలంటే ప్లస్ లేదా మైనస్కు మాత్రమే సాధ్యమవుతుంది. ప్లస్ మైనస్ మాత్రమే పదాలుగా విడగొట్టబడుతుందని చెప్పి మీరు తెలుసుకోవాలి. ఓకేనా? ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? మనకు 2 పదాలు ఉన్నాయి. ఇందులో 3, ఇందులో 4, ఇందులో 2. ఇంకొకటి తీసుకుందాం, 8 తీసుకుందాం. ఇందులో ఎన్ని పదాలు ఉన్నాయి? ఒక్కటే పదం ఉంది. మరి చరరాశి లేదా అంటే చరరాశి ఇందులో కూడా, ఇది స్థిర సంఖ్య. ఇందులో చరరాశిని కూడా మనం చూపించవచ్చు. ఏ విధంగా చూపించవచ్చు? 8x⁻0. అంటే ఘాతము 0 ఉన్నట్టయితే దాని విలువ ఎంత అని చెప్పుకున్నాం మనం? 1 అని చెప్పుకున్నాం. కాబట్టి 8 × 1 8. ఇది ఒక స్థిర రాశిని సూచిస్తుంది. లేదా ఇంకో రకం కూడా మనం రాసుకోవచ్చు. జస్ట్ ఎక్స్ మాత్రమే రాసుకుందాం. ఇది కూడా ఒకే పదాన్ని కలిగి ఉన్నటువంటిది. దీని ఘాతం ఎంత? 1. ఓకేనా? ఈ విధంగా మనము కొన్ని పరిమిత పదాలు అంటే చూడండి, ఇక్కడ 1 2 3 4 లెక్కించడానికి వీలుగా ఉన్నటువంటి కొన్ని పరిమిత పదాల యొక్క మొత్తం ఒక బహుపది. ఇది 3 పదాలను కలిగినటువంటి ఒక బహుపది. ఇది 2 పదాలను కలిగినటువంటి ఒక బహుపది. ఇది ఒకే పదాన్ని కలిగినటువంటి ఒక బహుపది. ఏకపది, ద్విపది, త్రిపది. సో ఇవన్నీ బహుపదులే. కాకపోతే ఆ బహుపదిలో ఇది ఏకపది, ఒకే ఒక పదాన్ని కలిగి ఉంది. ఇది బహుపదిలో ఏంటిది? ద్విపది. దీనికి 2 పదాలు కలిగి ఉన్నాయి. అదేవిధంగా ఈ బహుపదిలో 3 పదాలు ఉన్నాయి. ఈ బహుపదిలో 4 పదాలు ఉన్నాయి అన్నమాట. ఓకేనా? బహుపది పరిమాణం, దీనినే మనము డిగ్రీ ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. సరే, ఇక్కడ ఒక బహుపదిలోని చరరాశి యొక్క గరిష్ట ఘాతాంకం ఆ బహుపది యొక్క పరిమాణం అని అంటాం. చూడండి, ఇక్కడ ఒక బహుపది తీసుకున్నట్టయితే కనుక అందులో ఉన్నటువంటి చరరాశి ఏదైతే ఉందో దాని యొక్క గరిష్టమైనటువంటి ఘాతాంకాన్ని కనుక మనం లెక్కలోకి తీసుకుంటే అదే దీని యొక్క, అంటే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. చూడండి, ఇక్కడ 3x² + 4x + 7 ఇది ఒక బహుపది. ఈ బహుపది లోపల x అనేటువంటిది ఒక చరరాశి. ఎన్ని చరరాశులు ఉన్నాయి? ఒకే ఒక చరరాశి. ఆ చరరాశి ఏంటిది? x అనేటువంటి చరరాశి. కాబట్టి దీని ఏక చరరాశిలో ఉన్నటువంటి బహుపది. ఈ ఏక చరరాశి కలిగినటువంటి బహుపదిలో గరిష్టంగా ఉన్నటువంటి ఘాతం ఎంత? దీనికి 2 ఉంది, దీనికి ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో గరిష్టమైన ఘాతం ఏదైతే ఉంటుందో అదే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. సో దీని యొక్క పరిమాణం ఎంత అంటే 2. ఓకేనా? ఇప్పుడు ఈ బహుపది తీసుకుందాం. ఇది కూడా ఏక చరరాశి కలిగినటువంటి బహుపది. x అనేటువంటి ఒకే ఒక చరరాశిని కలిగి ఉంది కాబట్టి అది ఏక చరరాశిని కలిగినటువంటి బహుపది. ఈ బహుపదిలో దాని యొక్క గరిష్ట ఘాతాంకం ఎంత అంటే 3. ఇది 2, ఇది 1. ఓకేనా? సో అన్నిటికంటే ఎక్కువగా, అంటే అన్నిటికంటే గరిష్టంగా ఉన్నటువంటి ఘాతాంకం ఏది? ఇది 3. సో ఇదే దాని యొక్క డిగ్రీ అవుతుందన్నమాట. అంటే బహుపది యొక్క పరిమాణం అనబడుతుంది. సో పరిమాణం అన్నా డిగ్రీ అన్నా ఒకటే. సో ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత? 3. ఇప్పుడు ఏక చరరాశిలో మనం చూడడం జరిగింది కదా. ఇప్పుడు ద్విచరరాశిలో చూద్దాం. ఇక్కడ x ఉంది, ఓకే. ఇక్కడ x, y 2 చరరాశులు ఉన్నాయి. ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయి. ఇక్కడ 2 చరరాశులు ఉన్నాయి. 2 ఉండొచ్చు, 3 చరరాశులు ఉండొచ్చు. ఓకేనా? సో అలాంటప్పుడు ఏ విధంగా దాని యొక్క బహుపది పరిమాణాన్ని మనం చూడాలో చూడండి. ఇక్కడ దీని పరిమాణం ఎంత? 3. దీని పరిమాణం ఎంత అంటే x, y రెండింటి యొక్క పరిమాణాన్ని కూడాలి. 2 2 ఎంత? 4. దీని పరిమాణం ఎంత? 5. దీని పరిమాణం ఎంత? 2. దీని పరిమాణం 1. 2 1 3. చూడండి, అన్నిటికంటే గరిష్టంగా ఉన్నటువంటి పరిమాణం ఎంత? 5. సో ఈ యొక్క బహుపది యొక్క గరిష్ట పరిమాణం ఎంత అంటే 5. కాబట్టి ఇది దాని యొక్క పరిమాణం అవుతుంది. దేని పరిమాణం? ఆ బహుపది యొక్క పరిమాణం. దేని చరరాశి యొక్క గరిష్టమైనటువంటి ఘాతాంకాన్ని కలిగి ఉంటుందో ఆ ఘాతాంకమే ఆ బహుపది యొక్క పరిమాణం అవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు రేఖీయ బహుపది అంటేనో చూద్దాం. రేఖీయ బహుపది అంటే ఏక పరిమాణం కలిగిన బహుపది. పరిమాణం అనేటువంటిది ఒకటే ఉంటుంది. చూడండి, ఇక్కడ ఇది ఒక బహుపది తీసుకున్నాం కదా. దీని యొక్క పరిమాణం ఎంత? 1. దీని పరిమాణం ఎంత? 1. ఓకేనా? సో ఇది ఒకటే, ఇది ఒకటే. ఇంకేమైనా తీసుకోవచ్చు మీరు 3. ఓకేనా? నో ప్రాబ్లం.
సో దీని పరిమాణం ఎంత? 1. సో ఇది ఏక పరిమాణం కలిగినటువంటి బహుపది. ఓకేనా, రైట్. నెక్స్ట్ ద్విపరిమాణం కలిగిన బహుపది. ద్విపరిమాణ బహుపది అంటే చూడండి, ఇక్కడ ద్వి అంటే 2 అంటే వర్గ బహుపది అంటాం. ద్విపరిమాణం కలిగిన బహుపదిని మనం వర్గ బహుపది అంటున్నాం. ఏక పరిమాణం కలిగినటువంటి బహుపదినేమో రేఖీయ బహుపది అంటున్నాం. అది గుర్తుపెట్టుకోండి. ఏక పరిమాణం అంటే 1 ఉంటుంది పైన డిగ్రీ, ద్విపరిమాణం అంటేనేమో 2 ఉంటుంది డిగ్రీ. ఓకేనా, సో 2 కాబట్టి దాని గరిష్ట ఘాతాంకం ఎంత? 2 కాబట్టి ఇది ద్విపరిమాణ కలిగినటువంటి బహుపది, దానికి వర్గ బహుపది అని పేరు. నెక్స్ట్ ఘన బహుపది. ఘన బహుపది అంటే ఇక్కడ 3 అంటే 3 త్రిపరిమాణం కలిగినటువంటి బహుపది. దీని పరిమాణం ఎంత? 3. గరిష్టంగా ఉన్నటువంటి పరిమాణం ఎంత అంటే 3 కాబట్టి ఈ బహుపది యొక్క పరిమాణం ఎంత? 3 కాబట్టి త్రిపరిమాణం కలిగిన బహుపదికి ఘన బహుపది అని పేరు. చివరిగా వచ్చేది స్థిర బహుపది. స్థిర బహుపది అంటే ఏమవుతుందంటే ఏదైనా ఒక చరరాశి యొక్క ఘాతాంకం ఎంత అవుతుందంటే 0 అవుతుంది. ఓకేనా, ఏదైనా ఒక చరరాశి యొక్క ఘాతాంకం ఎంత అవుతుంది? 0 అవుతుంది. అంటే 0 పరిమాణం కలిగినటువంటి బహుపది. 0 పరిమాణం కలిగిన బహుపదులన్నీ కూడా స్థిర బహుపదుల కిందికి వస్తున్నాయి. చూడండి, ఇక్కడ 5 ఉంది, ఇది ఒక స్థిర బహుపది. -2 ఇది స్థిర బహుపది. √5 ఇది ఒక స్థిర బహుపది. సో మరి చరరాశులు ఎక్కడున్నాయంటే ఈ విధంగా రాసుకోవచ్చు. 5x⁻0 దీని విలువ ఎంత అవుతుంది? 5 అవుతుంది. x⁻0 అంటే 1 కదా, సో 1 × 5 5. సో -2 దీని ఏ విధంగా రాసుకోవచ్చు? -2 × x⁻0. ఓకేనా, దీని పరిమాణం ఎంత? 0 కాబట్టి 0 పరిమాణం కలిగినటువంటి బహుపదికి ఏమని పేరు? స్థిర బహుపది అని పేరు అనమాట. అవి ఏ రకంగా ఉంటే ఈ రకంగా సంఖ్యలు కలిగి ఉంటున్నాయి అనమాట, అవి స్థిర బహుపది. ఓకేనా, ఇవి చేయండి. ఇందులో ఈ క్రింది సమాసాలలో ఏవి బహుపదులు ఏవి కావు కారణాలు తెలపండి అన్నది కదా. చూద్దాం. 1వది 2x². ఇది బహుపదే కాదా? సో బహుపది అవ్వాలంటే మనకు ఘాతాంకము అనేటువంటిది పూర్ణాంకమై ఉండాలి. ఇది పూర్ణాంకమే. మరియు x అనేటువంటి చరరాశి అనేది ఎందులో ఉండాలి? లవంలో ఉండాలి, హారంలో ఉండకూడదు. ఇది లవంలోనే ఉంది కాబట్టి ఫైనల్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటిది? చరరాశి యొక్క ఘాతాంకం పూర్ణాంకం. ఈ చరరాశి యొక్క ఘాతాంకం ఏంటిది? ఒక పూర్ణాంకం. ఓకేనా, కాబట్టి ఇది ఏమవుతుంది? బహుపది అవుతుంది. ఇది హారంలో ఉందా? ఇది హారంలో లేదు. మరియు ఆ చరరాశి హారంలో లేదు కావున అది ఒక బహుపది. ఓకేనా, 1వది అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ 1/x-1 ఇది బహుపదియా? చూడండి, x అనేది ఒక చరరాశి కదా, ఆ చరరాశి ఎక్కడ ఉంది? హారంలో ఉంది కాబట్టి ఇది బహుపది కాదు. ఎందుకనగా ఇది హారంలో ఉంది కాబట్టి చరరాశి హారంలో కాలదు. ఓకేనా, నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. 4z² + 1/7. చూడండి, ఇక్కడ 4z² చరరాశి ఇక్కడ ఉంది. దీని యొక్క ఘాతాంకం ఏముంది? ఒక పూర్ణాంకం. సేమ్ ఇదే ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. సో చరరాశి యొక్క ఘాతాంకం పూర్ణాంకము మరియు ఈ చరరాశి అనేటువంటిది హారంలో లేదు. ఆ చరరాశి హారంలో లేదు కావున అది బహుపది. ఓకేనా, నెక్స్ట్ 4వది ఉంది, అది కూడా చూద్దాం. నాలుగవది m² - √2m + 2 ఇది ఒక బహుపది అడుగుతున్నాడు.
చూడండి ఇక్కడ m అనేటువంటిది ఒక చరరాశి, ఇది m ఒక చరరాశి. దీని ఘాతాంకాలు మీరు చూడండి, దీని ఘాతాంకాలు ఒక పూర్ణాంకం, దీని ఘాతాంకం కూడా ఒక పూర్ణాంకం. వాస్తవ సంఖ్య దీన్ని గుణించేటువంటిది ఏదైతే వాస్తవ సంఖ్య ఏ ఉందో ఏ, ఇది ఏ, ఈ ఏ ఇక్కడ ఎంత 1, ఇక్కడ ఏ ఎంత √2. ఇవి వాస్తవ సంఖ్యలు, దీనితో మనకు సంబంధం లేదు. మనకు కావాల్సింది చరరాశి. చరరాశి యొక్క ఘాతాంకం చూడాలి, అది రుణేతర సంఖ్యనా కాదా చూసుకోవాలి. 0 ఉండొచ్చు లేదా 0 కన్నా ఎక్కువ ఉండొచ్చు, అంటే పూర్ణాంకమై ఉండాలి. ఇది కూడా ఒక పూర్ణాంకం, కాబట్టి ఇది ఒక బహుపది. ఎందుకంటే చరరాశి యొక్క ఘాతాంకం పూర్ణాంకం. ఓకేనా, అది ఒక్కటి రాసిన సరిపోతుంది. నెక్స్ట్ 5వది రాద్దాం. p⁻² + 1 ఇది బహుపదియా? బహుపది కాదు. ఎందుకు బహుపది కాదు? చూడండి, దీని ఘాతాంకం ఏముంది? మైనస్లో ఉంది, కాబట్టి ఇది బహుపది కాదు. చరరాశి యొక్క ఘాతాంకం ఒక రుణ సంఖ్య. ఓకేనా, దీని ఘాతాంకం రుణ సంఖ్య కాబట్టి ఇది ఒక బహుపది కాదు అని చెప్పి చెప్తున్నాం. ఎప్పుడైతే దీని యొక్క ఘాతాంకము ధనాత్మకమైన లేదా 0 ఉన్నా పర్వాలేదు ఉంటే అది బహుపది అవుతుంది. అది హారంలో ఉండకూడదు చరరాశి. ఈ రెండింటిని కనుక మీరు దృష్టిలో పెట్టుకుంటే బహుపది అవునా కాదా చెప్పొచ్చు. నెక్స్ట్ ఇవి చేయండి. ఇందులో p(x) = x² - 5x - 6 అయినా ఇది ఒక బహుపది. అయినా p(1), p(2), p(3), p(0), p(-1), p(-2), p(-3) విలువలు కనుగొనండి. సో ఇక్కడ ఎక్కడైతే x ఉందో అక్కడ 1ని ప్రతిక్షేపిస్తే ఈ బహుపది విలువ మనకు వస్తుంది కదా. సో ఈ బహుపది విలువని కనుక్కోవాలంటే కనుక మనం ఎక్కడైతే x ఉందో అక్కడ ఇది మనం ప్రతిక్షేపించాలన్నమాట. ఫస్ట్ p(1) చేద్దాం. p(x) = x² - 5x - 6 ఇది వాడు ఇచ్చింది కదా. సో ఇందులో మనం ఏం చేయాలి? p(1) పెడదాం. ఫస్ట్ సమ్ ఎక్కడైతే x ఉందో అక్కడ 1. ఓకేనా, 1ని స్క్వేర్ వేస్తే 1, 5 1 5 - 6, 1 -5 -6 -11, దేర్ఫోర్ ఎంత? -10. పెద్దదానికి ఏ సింబల్ ఉంటే అదే పెట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఏ విధంగా రాయాలంటే x = 1 వద్ద, అంటే x = 1 పెట్టినాం కదా. సో x = 1 వద్ద దీని విలువ అంటే ఈ బహుపది యొక్క విలువ px విలువ ఎంత వచ్చింది మనకు? -10. px అంటే పాలినామియల్ ఆఫ్ x. xలో ఉన్నటువంటి x చరరాశి కలిగినటువంటి బహుపది. ఆ బహుపది విలువ ఎంత? -10. ఇదే విధంగా p(2) చేయాలి, p(3) చేయాలి. ఇదే విధంగా అన్ని లెక్కలు కూడా మనం చేయాల్సి ఉంటుంది. చూద్దాం, ఒక్కొక్కటి మనం చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ చేద్దాం. xకు బదులుగా 2 పెడుతున్నాం కదా. 2² 5(2) - 6. 2² అంటే 4, 5 2 10 -6, 4 10 మరియు 6 ఎంత? 16 -16. 2 మైనస్లు ఉన్నా కూడాలి, 2 ప్లస్లు ఉన్నా కూడా మనం కూడాలి. 2 మైనస్లను కూడితే మైనస్ గుర్తు పెట్టుకోవాలి, 2 ప్లస్లను కూడితే ప్లస్ గుర్తు పెట్టుకోవాలి. కేవలం ఒక ప్లస్ ఒక మైనస్ ఉంటే మాత్రమే తీసేయాలన్నమాట. ఓకే, ఈ విషయం మీకు తెలుసు, అయినా కూడా గుర్తుకు చేస్తున్నా. 16 ఇట్ల నుంచి 4 పోతే ఎంత? చూడండి, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఒక ప్లస్ ఉంది. ఇప్పుడు మనం తీసేయాలి. 16 ఇట్ల నుంచి 4 పోతే 12. పెద్దదానికి ఉన్న గుర్తు ఏంటిది? మైనస్. ఆ మైనస్ గుర్తు ఇక్కడ పెడుతున్నాం. ఓకేనా, రైట్. ఇప్పుడు రాద్దాం. x = 2 వద్ద p(x) విలువ ఎంత? -12. ఓకేనా, ఇది కూడా అయిపోయింది. నెక్స్ట్ p(3) చేద్దాం. (3² 5(3) - 6). 3² అంటే 9, 5 3 15 -6, 9. 15 మరియు 6 ఎంత? 21. 21లో నుంచి 9 తీసేయాలి. ఎంత? 12. పెద్దదానికి ఉన్న గుర్తు ఏంటిది? మైనస్. ఓకేనా, ఆన్సర్ ఎంత వచ్చింది మనకు? 12 వచ్చింది. ఇప్పుడు రాద్దాం. x = 3 వద్ద
పి ఆఫ్ ఎక్స్ విలువ ఎంత వచ్చింది? -12. నెక్స్ట్ పి ఆఫ్ 0 చేద్దాం. ఏం లేదు, ఎక్స్ ఉన్న చోట ఏ విలువని ప్రతిక్షేపించమంటే ఆ విలువని ప్రతిక్షేపించుకుంటూ వెళ్ళడం అంతే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ప్రతిక్షేపిస్తున్నాం. 0 స్క్వయర్ 5 × 0 -6. 0 స్క్వేర్ అంటే 0. 0కు ఘాతం ఎంతైనా ఉండనివ్వండి, దాని విలువ 0నే వస్తుంది. 0తో దేని గురించినా కూడా దాని విలువ 0నే వస్తుంది. ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. 5 × 0 0 -6. ఓకే రైట్. 0 0 ఈ రెండు మనకు అవసరం లేదు. ఇక నెక్స్ట్ మిగిలింది ఏంటిది? -6. ఓకే ఇప్పుడు రాద్దాం. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద 0 కదా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 వద్ద పి ఆఫ్ ఎక్స్ విలువ ఎంత వచ్చింది మనకు? -6. ఓకేనా. నెక్స్ట్ పి ఆఫ్ -1 చేద్దాం. పి ఆఫ్ -1 ఎక్స్ ఉన్న చోట -1 హోల్ స్క్వేర్ -1 -6. ఇక్కడ చూడండి, ఘాతము సరిఘాతం అయితే కనుక మైనస్ కాస్త ప్లస్ అయిపోతుంది, బేసి ఘాతం అయితే మైనస్గానే ఉంటుందన్నమాట. సో సరిఘాతం కాబట్టి మైనస్ ఏమవుతుంది? ప్లస్ అవుతుంది. సో ప్లస్ 1, 1ని స్క్వేర్ వేస్తే 1, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది? ప్లస్ 5 × 1 5 -6. రెండు ప్లస్లే కాబట్టి కూడా వేయాలి. 5 × 1 6, గుర్తు మాత్రం ప్లస్ పెట్టాలి. -6 +6 -6 ఏమవుతుంది? 0. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -1 వద్ద పి ఆఫ్ ఎక్స్ విలువ ఎంత? 0. ఓకేనా. నెక్స్ట్ పి ఆఫ్ -2 చేద్దాం. చూడండి, పి ఆఫ్ -2 హోల్ స్క్వేర్ 5 ఆఫ్ -2 -6. ఓకే మైనస్ సరిఘాతం, సో మైనస్ కాస్త ప్లస్ అవుతుంది. 2 స్క్వేర్ అంటే 4, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 × 10 -6. 10 + 4 14 -6. 14 నుంచి 6 పోతే 8. ఓకే పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ గుర్తు. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 వద్ద పి ఆఫ్ ఎక్స్ విలువ ఎంత? 8. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు పి ఆఫ్ -3 విలువ చూద్దాం. లాస్ట్ వన్, పి ఆఫ్ -3 ఈక్వల్స్ టు -3 హోల్ స్క్వేర్ 5 ఆఫ్ -3 -6. మైనస్ సరిఘాతం, మైనస్ కాస్త ఏమైపోతుంది? ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 × 3 = 15 -6. ఇప్పుడు ఇది ప్లస్ ఇది ప్లస్, రెండు కూడా వేయాలి. 15 + 9 24, అంతేనా. నెక్స్ట్ -6, 24లో నుంచి 6 పోవాలి, ఎంత? 18. పెద్దదానికి ఏం గుర్తుంది? ప్లస్ ఉంది కాబట్టి వచ్చేది ప్లస్. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 వద్ద పి ఆఫ్ ఎక్స్ విలువ 18. పి అంటే పాలినామియల్ ఆఫ్ ఎక్స్ అని అర్థం అనమాట. అందుకే పి ఆఫ్ ఎక్స్ రాస్తున్నాం బహుపదులన్నీ కూడా. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -3 వద్ద పి ఆఫ్ ఎక్స్ విలువ అంటే ఆ బహుపది యొక్క విలువ ఎంత? 18. ఈ విధంగా ఇచ్చినటువంటి బహుపది విలువని మనం కనుక్కోవడం జరిగింది. ఇందులోనే సెకండ్ వన్, పి ఆఫ్ m ఈక్వల్స్ టు m² - 3m + 1 అయినా పి ఆఫ్ 1 మరియు పి ఆఫ్ -1 విలువలు కనుగొనండి. సో ఇంతకుముందు మనం చేసినట్టుగానే ఇది కూడా అంతే, కాకపోతే అది x వద్ద కనుక్కున్నాం, ఇది m వద్ద. సో m ఉన్న చోట మనం ఏం పెట్టాలి? 1ని ప్రతిక్షేపించాలి. అప్పుడు మనకు ఈ యొక్క బహుపది విలువ మనకు వస్తుంది. చూద్దాం. పి ఆఫ్ m ఈక్వల్స్ టు m² 3m + 1. పి ఆఫ్ 1 కదా, 1 అంటే ఎక్కడైతే m కనబడుతుందో అక్కడ 1 ప్రతిక్షేపించాలి. 1² 3 ఆఫ్ 1 + 1. 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 3 × 1 3 + 1 +1 +1 +2 -3. 3 నుంచి 2 పోతే -1. సో ఇక్కడ m వద్ద m = 1 వద్ద కదా, m = 1. ఇంతకుముందు పి ఆఫ్ ఎక్స్ ఉండే, అప్పుడు x = 1 వద్ద అని రాసినాం.
ఇప్పుడు ఇక్కడ m ఉంది కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద అని రాయాలి. m ఈజ్ ఈక్వల్ టు 1 వద్ద p ఆఫ్ m విలువ ఎంత? -1. ఓకేనా? రైట్. ఇప్పుడు నెక్స్ట్ p ఆఫ్ m ఈక్వల్స్ టు m² 3m + 1 ఉంది కదా. ఇప్పుడు p ఆఫ్ -1 ఈ విలువ కనుక్కుందాం. ఎక్కడైతే m ఉందో అక్కడ ఏం పెట్టాలి? -1. ఓకేనా? చూడండి, సరిఘాతం ఉంది. మైనస్ ఏమైపోతుంది? ప్లస్ అవుతుంది. 1ని స్క్వేర్ వేస్తే 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, 3 1 3 ప్లస్ 1, అన్ని ప్లస్లే ఉన్నాయి. మొత్తం కూడా వేయాలి. 1 + 3 4, 4 × 1 5. సో m ఈజ్ ఈక్వల్ టు -1 వద్ద p ఆఫ్ m విలువ ఎంత? 5. ఇవి చేయండి. ఇందులో బహుపది శూన్యాల గురించి ఇవ్వడం జరిగింది. ఒకటోది p ఆఫ్ x ఈక్వల్స్ టు x² - 4x + 3 అయినా p ఆఫ్ 1, p ఆఫ్ 2, p ఆఫ్ 3 విలువలు కనుగొనండి. అయితే p ఆఫ్ x యొక్క శూన్యాలు ఏవో తెలపండి. అయితే ఇంతవరకు లెక్కలైతే మనం చేయడం జరిగింది. ఇంతకుముందు ఏం చేసినాం? ఇక్కడ p ఆఫ్ x ఒక బహుపది ఇచ్చినప్పుడు ఎక్కడైతే x విలువకు బదులుగా 1, తర్వాత xకు బదులుగా 2, xకు బదులుగా 3 ప్రతిక్షేపించి బహుపది యొక్క విలువని మనం కనుక్కోవడం జరిగింది. బహుపది విలువ వచ్చిన తర్వాత మనం ఆ బహుపది యొక్క శూన్యాలను కూడా మనం రాయాల్సి ఉంటుందన్నమాట. ఇప్పుడు లెక్క చేద్దాం. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² - 4x + 3 ఇది బహుపది. ఇప్పుడు p ఆఫ్ 1 అంటే x ఉన్న చోట 1ని ప్రతిక్షేపించాలి. 1² అంటే 1, 4 1 4 + 3 +1 + 3 +4 ఇది -4 దట్ ఈక్వల్స్ టు 0. సో p ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయ్యింది. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ బహుపది రాసుకుందాం. x² - 4x + 3. ఇప్పుడు p ఆఫ్ 2 చేద్దాం. ఎక్కడైతే x ఉందో అక్కడ 2 ప్రతిక్షేపిస్తున్నాం. ఓకే, ఇప్పుడు అండి 2² అంటే 4, 4 2 8 +3 +4 +3 7 ఇది -8 -1. ఓకే, ఇప్పుడు p ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ టు -1. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ రాద్దాం బహుపదిని. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² - 4x + 3. సో p ఆఫ్ 3 పెడదాం. 3² - 4 × 3 + 3. 3² అంటే 9, 4 3 12 + 3. 9 + 3 ఎంత? 12. ఇది -12. 12 - 12 అంటే 0. సో p ఆఫ్ 3 ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనము బహుపది యొక్క విలువలు కనుక్కోవడం జరిగింది. ఫస్ట్ స్టెప్లో ఏం చేసినాం? బహుపది యొక్క విలువలు కనుక్కోవడం జరిగింది. ఆ తర్వాత p ఆఫ్ x అంటే ఈ బహుపదికి శూన్యాలు ఏవో తెలపండి అన్నాడు. అంటే ఏ విలువనైతే మనం ప్రతిక్షేపించినప్పుడు ఆ బహుపది విలువ శూన్యం అవుతుందో అది బహుపది యొక్క శూన్యాలు అని చెప్పి చెప్తాం. సో ఆ బహుపది యొక్క శూన్యాలు ఏంటివి? p ఆఫ్ x యొక్క శూన్యాలు 1 మరియు 3. ఇది ఆన్సర్. రెండవది x² - 9 అనే బహుపదికి -3 మరియు 3 శూన్యాలు అవుతాయో కాదో సరి చూడండి. ఇక్కడ చూడండి, ఇది -3 ఇది +3. ఓకేనా? ఈ 2 విలువలు కూడా ఈ బహుపదికి శూన్యాలు అవుతాయో కాదో సరి చూడండి అన్నాడు. ఇది xలో ఉంది బహుపది. సో p ఆఫ్ xగా రాసుకోవాలి. p ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు x² - 9 ఇది బహుపది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం? p ఆఫ్ -3 ప్రతిక్షేపించినట్టయితే కనుక -3 హోల్ స్క్వేర్ 9 మైనస్ ఇక్కడ సరిఘాతం ఉంది కాబట్టి ప్లస్ అయిపోతుంది. ఇది 3² అంటే 9, ఇది -9 +9 -9 దట్ ఈక్వల్స్ టు 0. సో p ఆఫ్ -3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఓకేనా? నెక్స్ట్ మళ్ళీ బహుపది రాద్దాం. x² - 9. ఇప్పుడు +3 రాద్దాం. 3² - 9 3² అంటే 9, ఇది -9
9 మైనస్ 9 అంటే 0. దేర్ ఫోర్ పీ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 0. అంటే -3 ప్రతిక్షేపించినా 0 వచ్చింది, +3 ప్రతిక్షేపించినా కూడా 0 రావడం జరిగింది. కాబట్టి పీ ఆఫ్ ఎక్స్ అనే బహుపదికి శూన్యాలు -3 మరియు 3 ఇది